హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో టీజీ టెట్కు ప్రిపేర్ కాబోతున్న మిత్రులకు, అట్లనే డిఎస్సికి ప్రిపేర్ కాబోతున్న మిత్రులందరికీ కూడా యూజ్ అయ్యే విధంగా ఎన్సీఎఫ్ 2005కి సంబంధించిన 20 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ను మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ప్రతి ప్రశ్నను చూడండి, దాని కింద ఆప్షన్స్ కూడా ఉంటాయి. ఆ ప్రశ్నకు సరైన ఆప్షన్ ఏదో ఎంచుకొని కామెంట్ రూపంలో తెలియజేస్తూ ఉండండి. ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి. హైప్ బటన్ వస్తుంది, హైప్ బటన్ పై కూడా నొక్కండి. ఛానల్ కొత్తగా వస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. మనం అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ప్లేస్టోర్ నుంచి మున్నాబడి అనే యాప్ను కూడా ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి. అందులో టీజీ టెట్కు సంబంధించిన టెస్ట్ సిరీసెస్ అవైలబుల్గా ఉన్నాయి. ఖచ్చితంగా అయితే యాప్ డౌన్లోడ్ చేసుకోండి, అందులో చెక్ చేసుకోండి. చాలా ఇంపార్టెంట్ విషయాలు అయితే అందులో ఉన్నాయి. ఈ వీడియోలో మొదటి ప్రశ్న, ఎన్సీఎఫ్ 2005 మార్గదర్శక సూత్రాల ప్రకారం జ్ఞానాన్ని దేనితో అనుసంధానించాలి? కేవలం పాఠ్యపుస్తకాలతో, పాఠశాల వెలుపలి నిత్య జీవితంతో, కేవలం రాత పరీక్షతో, తరగతి గది 4 గోడలతో? తెలిసిన మిత్రులు ఖచ్చితంగా కమెంట్ రూపంలో ఆన్సర్ని తెలియజేస్తూ ఉండండి. పాఠశాల వెలుపలి నిత్య జీవితంతో. రెండవ ప్రశ్న, ఎన్సీఎఫ్ 2005 ప్రకారం బోధన దేని నుండి విముక్తి పొందాలని నిర్దేశించింది? బట్టి పద్ధతి, లేకపోతే కంఠస్థం చేసే విధానం నుండి, ఆటల నుండి, ప్రయోగాల నుండి, ఆలోచించడం నుండి? ఇక్కడ బట్టి పద్ధతి లేకపోతే కంఠస్థం చేసే విధానం నుండి. మూడో ప్రశ్న, ఎన్సీఎఫ్ 2005 ప్రకారం విద్యా ప్రణాళిక ఏ విధంగా అభివృద్ధి చెందాలి? కేవలం పాఠ్యపుస్తక కేంద్రీకృతంగా మాత్రమే ఉండాలి, పాఠ్యపుస్తకాల పరిధిని దాటి పిల్లల సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడేలా, కేవలం ఉపాధ్యాయుడికి మాత్రమే ప్రాధాన్యత ఇచ్చేలా, క్లిష్టమైన పదజాలంతో కూడి ఉండాలి? పాఠ్యపుస్తకాల పరిధిని దాటి పిల్లల సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడేలా అనేది రైట్ ఆన్సర్. నాలుగో ప్రశ్న, ఎన్సీఎఫ్ 2005 ప్రకారం పరీక్షల విధానంలో ఎలాంటి మార్పులు తీసుకురావాలి? పరీక్షను మరింత కఠినతరం చేయాలి, పరీక్షలను మరింత సరళంగా మార్చి తరగతి గది జీవితంతో అనుసంధానించాలి, పరీక్షకు పూర్తిగా రద్దు చేయాలి, కేవలం బోర్డు పరీక్షలు మాత్రమే ఉంచాలి? ఇక్కడ పరీక్షలకు మరింత సరళంగా మార్చి తరగతి గది జీవితంతో అనుసంధానించాలి అనేది ఇక్కడ రైట్ ఆన్సర్. ఐదో ప్రశ్న, ఎన్సీఎఫ్ 2005 ప్రకారం దేశ ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేసే విధంగా విద్యార్థులలో ఏమి పెంపొందించాలి? జాతీయ భావాలు మరియు బాధ్యతాయుతమైన పౌరసత్వం, కేవలం స్వార్థ చింతన, నిరంతర పోటీతత్వం, కేవలం విదేశీ సంస్కృతిపై ఆసక్తి? ఇక్కడ జాతీయ భావాలు మరియు బాధ్యతాయుతమైన పౌరసత్వం అనేది ఇక్కడ రైట్ ఆన్సర్, ఆప్షన్ ఏ. ఆరో ప్రశ్న, ఎన్సీఎఫ్ 2005 ఏ రకమైన అభ్యసన సిద్ధాంతం లేదా దృక్పథంపై ఆధారపడి రూపొందించబడింది? ప్రవర్తనవాదం, నిర్మాణాత్మకవాదం, కేవలం ఆదర్శవాదం, కేవలం ప్రకృతివాదం? నిర్మాణాత్మకవాదం అనేది రైట్ ఆన్సర్. ఏడో ప్రశ్న, ఎన్సీఎఫ్ 2005 ప్రకారం జ్ఞాన నిర్మాణంలో పిల్లల పాత్ర ఏమిటి? సమాచారాన్ని నిష్క్రియంగా స్వీకరించేవారు, తమ సొంత అనుభవాల ద్వారా జ్ఞానాన్ని నిర్మించే క్రియాశీల భాగస్వాములు, కేవలం మూగ శ్రోతలు, పుస్తకాలను యథాతథంగా నకలు చేసేవాళ్ళు? ఇక్కడ తమ సొంత అనుభవాల ద్వారా జ్ఞానాన్ని నిర్మించే క్రియాశీల భాగస్వాములు రైట్ ఆన్సర్. ఎనిమిదవ ప్రశ్న, ఎన్సీఎఫ్ 2005 ప్రకారం ఉపాధ్యాయుని యొక్క ప్రధాన బాధ్యత లేకపోతే పాత్ర ఏమిటి? సమాచారాన్ని బట్టి పెట్టించే అధికారి, అభ్యసనాన్ని సులభతరం చేసే సౌకర్యకర్త, తరగతి గదిని భయపెట్టే నియంత, కేవలం సిలబస్ పూర్తి చేసే వ్యక్తి? ఇక్కడ ఫెసిలిటేటర్ అనేది ఇక్కడ రైట్ ఆన్సర్. తొమ్మిదవ ప్రశ్న, ఎన్సీఎఫ్ 2005 సిఫార్సుల ప్రకారం తరగతి గదిలో క్రమశిక్షణ దేని ద్వారా సాధ్యమవుతుంది? బెత్తం వాడడం మరియు కఠిన శిక్షల భయం వల్ల, ఆసక్తికరమైన కృత్యాలలో పిల్లలు లీనం కావడం ద్వారా, విద్యార్థులను మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉంచడం వల్ల, తరగతి నుండి బయటకు పంపించడం ద్వారా? ఆసక్తికరమైన కృత్యాలలో పిల్లలు లీనం కావడం ద్వారా. పదవ ప్రశ్న, ఎన్సీఎఫ్ 2005 ప్రకారం ప్రాథమిక స్థాయిలో ఏ భాషలో బోధన సాగాలని స్పష్టంగా పేర్కొనబడింది? కేవలం ఆంగ్ల భాషలోనే, పిల్లల మాతృభాషలోనే, జాతీయ భాష అయిన హిందీలోనే, సంస్కృత భాషలోనే? పిల్లల మాతృభాషలోనే రైట్ ఆన్సర్.
మిత్రులు ఇంకా వీడియోని లైక్ చేయకపోతే ఖచ్చితంగా లైక్ చేయండి. ప్లే స్టోర్ నుంచి మున్నాబడి అనే యాప్ను కూడా ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి. అందులో దీనికి మించిన క్వశ్చన్స్ అయితే ప్రిపేర్ చేసి అందులో ఉంచడం జరిగింది. సో ఖచ్చితంగా అక్కడి నుంచి కూడా మీరు ఇన్ఫర్మేషన్ పొందడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. 11వ ప్రశ్న, NCF 2005లోని ప్రధాన శీర్షిక లేకపోతే నినాదం ఏది? భారం లేని అభ్యసనం, కేవలం మార్కుల కోసమే చదవడం, నిరంతర రాత పరీక్షలు, సమాచార సేకరణ మాత్రమే విద్య. ఇక్కడ భారం లేని అభ్యసనం రైట్ ఆన్సర్. 12వ ప్రశ్న, NCF 2005 ప్రకారం గణిత బోధన యొక్క ప్రధాన సంకుచిత ఉద్దేశం ఏంది? పిల్లవానిలో తార్కిక ఆలోచన పెంపొందించడం, సంఖ్యాత్మక నైపుణ్యాలు మరియు ఉపయోగకరమైన సామర్థ్యాల పెంపొందింపు, పెద్ద పెద్ద సిద్ధాంతాలను స్వస్థం చేయించడం, గణిత శాస్త్రవేత్తలుగా మార్చడం. ఇక్కడ సంఖ్యాత్మక నైపుణ్యాలు, ఉపయోగకరమైన సామర్థ్యాల పెంపొందింపు అనేది రైట్ ఆన్సర్. 13వ ప్రశ్న, NCF 2005 ప్రకారం పాఠ్యపుస్తకం అనేది అభ్యసన వనరులలో ఎలాంటి పాత్ర పోషిస్తుంది? అదే ఏకైక మరియు అంతిమ వనరు, లభించే అనేక వనరులలో ఒక సాధనం లేకపోతే మాధ్యమం మాత్రమే, కేవలం ఉపాధ్యాయులకు మాత్రమే ఉపయోగపడే గైడ్, కేవలం పరీక్ష పేపర్లు తయారు చేసే పుస్తకం. లభించే అనేక వనరులలో ఒక సాధనం లేకపోతే మాధ్యమం మాత్రమే. 14వ ప్రశ్న, NCF 2005 ప్రకారం పాఠశాలలో మూల్యాంకనం ఏ విధంగా సాగాలి? కేవలం విద్యా సంవత్సరాంత రాత పరీక్షల ద్వారా, నిరంతర మరియు సమగ్ర మూల్యాంకన పద్ధతిలో, కేవలం సర్ప్రైజ్ టెస్టుల ద్వారా, బాహ్య బోర్డు పరీక్షల ద్వారా మాత్రమే. ఇక్కడ CCE పద్ధతిలో అనేది రైట్ ఆన్సర్. 15వ ప్రశ్న, NCF 2005 ప్రకారం తరగతి గది యొక్క భౌతిక మరియు సామాజిక వాతావరణం ఎలా ఉండాలి? కఠినమైన శబ్దంతో భయానకంగా ఉండాలి, ప్రజాస్వామ్యబద్ధంగా, ప్రతి బిడ్డను ఆహ్వానించేలా, వైవిధ్యం గౌరవించేలా, కేవలం ర్యాంకులు సాధించే పిల్లలకే అనుకూలంగా, ఉపాధ్యాయుడు ఆధిపత్యంతో కూడి ఉండాలి. ఇక్కడ ప్రజాస్వామ్యబద్ధంగా, ప్రతి బిడ్డకు ఆహ్వానించేలా, వైవిధ్యం గౌరవించేలా ఉండాలి. 16వ ప్రశ్న, NCF 2005 కమిటీ ఎవరి అధ్యక్షన జాతీయ విద్యా ప్రణాళిక చట్టాన్ని రూపొందించబడింది? ప్రొఫెసర్ యశ్పాల్, డాక్టర్ లక్ష్మణస్వామి ముదలియార్, డాక్టర్ DS కొఠారి, ప్రొఫెసర్ G రామరెడ్డి. ప్రొఫెసర్ యశ్పాల్ అనేది ఇక్కడ రైట్ ఆన్సర్. 17వ ప్రశ్న, NCF 2005 ప్రకారం భాషా బోధనలో ఏ విధానాన్ని అనుసరించాలని సిఫార్సు చేయబడింది? ఏకభాషా విధానం, బహుభాషా విధానం వనరులుగా గుర్తించడం, కేవలం ద్విభాషా విధానం, శాస్త్రీయ భాషలను మాత్రమే ప్రాధాన్యత ఇవ్వడం. ఇక్కడ బహుభాషా విధానం వనరుగా గుర్తించడం. 18వ ప్రశ్న, NCF 2005 ప్రకారం శాస్త్ర సాంకేతిక విషయాల బోధన పిల్లలలో దేనిని రేకెత్తించాలి? కేవలం సిద్ధాంతాలను గుర్తుంచుకోవడం, పరిశీలన, అన్వేషణ మరియు సృజనాత్మకతను పెంపొందించడం, మార్కెట్ ఆధారిత సంకేతాలను మాత్రమే నేర్చుకోవడం, పాత పద్ధతులను యథాతథంగా పాటించడం. పరిశీలన, అన్వేషణ మరియు సృజనాత్మకతను పెంపొందించడం. 19వ ప్రశ్న, NCF 2005 విద్యా ప్రణాళిక చట్టం ప్రకారం శాంతి విద్య ప్రాధాన్యత ఏమిటి? విద్యార్థులలో విలువలు, సహనం మరియు ఇతరుల పట్ల గౌరవాన్ని పెంపొందించడం, కేవలం యుద్ధాల గురించి చదవడం, నిశ్శబ్దంగా కూర్చోవడం నేర్పించడం, పరీక్షలలో మార్కులు సాధించడం కోసం మాత్రమే. ఇక్కడ విద్యార్థులలో విలువలు, సహనం మరియు ఇతరుల పట్ల గౌరవాన్ని పెంపొందించడం అనేది ముఖ్యమైనది. 20వ ప్రశ్న, NCF 2005 ప్రకారం అభ్యసనం అనేది ఎలాంటి స్వభావాన్ని కలిగి ఉండాలి? నిష్క్రియమైనది మరియు ఒంటరిగా జరిగేది, సక్రియమైనది మరియు సామాజిక ప్రక్రియ, కేవలం ఉపాధ్యాయుడి బోధనపై మాత్రమే ఆధారపడేది, యాంత్రికమైనది. ఇక్కడ సక్రియమైనది మరియు సామాజిక ప్రక్రియకు సంబంధించింది. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోని పక్కా షేర్ చేయండి. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ప్లే స్టోర్ నుంచి మున్నాబడి అనే యాప్ను కూడా ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి. కంపల్సరీ మీకు యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ.